మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గ్రామీణ ప్రాంతంలో అత్యంత ఆదరణ నోచుకున్న క్రీడ కబడ్డీ క్రీడ. సో ఈ క్రీడని ప్రధానాంశంగా తీసుకొని సూర్యాపేట జిల్లాకు చెందిన యువ డైరెక్టర్ తన దర్శకత్వం వహించిన మొదటి సినిమాని విజయవంతం కావడంతో మొత్తం కూడా ఒక విజయయాత్ర అయితే సూర్యాపేటలోని తిరుమల మల్టీప్లెక్స్లో కొనసాగుతూ ఉంది. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఎందుకు సినిమా వైపు వెళ్ళే ఆలోచన వచ్చింది, అసలు ఏంటి వాళ్ళ సక్సెస్ని ఎలా విజయవంతం చేస్తున్నారు చెప్పండి. మొదటి సినిమానే సక్సెస్ చేశారు, ఎలా అనిపిస్తారు? చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆల్మోస్ట్ 9 years ఈ సినిమా కష్టపడ్డాం. సో ఈ సినిమా వచ్చినప్పుడు నేను ఒక 9 years కిడ్గా ఉన్నప్పుడు వచ్చిన థాట్ నా లైఫ్ పెరిగే కొద్ది ఇది థాట్ కూడా స్టోరీలో ఫామ్ అయింది. ఆ స్టోరీ ప్రపంచానికి తెలియాలి, మా గురువు గారి స్టోరీ ప్రపంచానికి తెలియాలని ఒక తపంతోనే ఈ సినిమా తీసాం. సో ఈవెన్ నా గ్రాడ్యుయేషన్ టైంలో కూడా థియేటర్ ప్లే చేసేవాడిని. ఈ స్టోరీని థియేటర్ ప్లే చేద్దామా, డాక్యుమెంటరీ చేద్దామా, ఈ స్టోరీ ఎక్కువ పీపుల్ రీచ్ అవ్వాలంటే సినిమానే ఒక మీడియం కరెక్ట్ అని అనిపించి ఈ సినిమానే నేను డ్రైవ్ చేసిన డైరెక్టర్ అవడానికి. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అసలు కబడ్డీని ఎందుకు ప్రధాన అంశంగా తీసుకోవాల్సి వచ్చింది? అంటే కబడ్డీ ప్రధాన అంశం ఏం లేదు. మా గురువు గారి స్టోరీ, ఆయన కబడ్డీ ప్లేయర్, ఇండియాకి ఆడాడు. సో 1985, 87, 89లో సౌత్ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. ఆయన స్టోరీ చెప్పాలన్న ప్రయత్నంతో ఈ సినిమా తీసుకున్నాం. అంటే మేము తీసుకున్న ప్రయత్నం బాగా తీసామని ఫీల్ అయ్యాం. ఎప్పుడైనా ఆడియన్స్కి వెళ్ళిందో ఆడియన్స్లో ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఉంది, అందరు చాలా బాగుంది, బ్రిలియంట్గా తీశారు, గ్రేట్గా తీశారు అన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా వచ్చింది. మా టీం అంతా ఆల్మోస్ట్ 9 years అంతా కష్టపడి ఈ ఫిల్మ్ తీసాం. అంటే ఒక మారుమూల గ్రామానికి చెందిన మీరు మీ గ్రామస్తుల మధ్య, మీ బంధువుల మధ్య సినిమా చూస్తూ ఆ ఫీల్ని ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. అంటే నేను పుట్టి పెరిగిన పీపుల్ తోటి, నేను పెరిగే టైంలో చూసిన పీపుల్ తోటి సినిమా, నేను జర్నీ చేసిన సినిమాని చూపించడం నాకే చాలా గ్రేట్ అనిపించింది. వాళ్ళందరికీ నచ్చడంతో నాకు చాలా ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్గా ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేయబోతున్నారు? సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సాయిధరం తేజ్ గారు కానీ వరుణ్ తేజ్ గారితో ఉండొచ్చు. సో డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా అంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో సినిమా ఇండస్ట్రీ వైపు చాలా మందికి వెళ్ళాలంటుంది, కానీ ధైర్యం చేయలేరు. వాళ్ళందరికీ ఏం చెప్తారు? మనం ఒకటి బిలీవ్ చేస్తే దానికి స్టిక్ అయినా ఎన్ని సంవత్సరాలైనా మనం అనుకున్న సాధించే వరకు దానికి నిలబడి ఉండాలి. ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, చాలామంది బ్యారియర్స్ చాలా ఉంటాయి. అవన్నీ బ్రేక్ చేసుకొని మనం అనుకున్న పాయింట్ సాధించే వరకు కష్టపడుతూనే ఉండాలి. మీ పేరెంట్స్ ప్రోత్సాహం ఎలా ఉంది మీ సక్సెస్లో? సో నాకు జాబ్ 36 lakhs ప్యాకేజ్ వదిలేసి వెళ్తున్నప్పుడు వాళ్ళు చాలా బాధపడ్డారు. సో వాళ్ళు హ్యాపీ, అంటే వాళ్ళు నార్మల్గా ఉన్నారు, సపోర్ట్ చేస్తున్నారు, కానీ చుట్టుపక్కల విలేజ్ పీపుల్స్ అంతా వాళ్ళని ఏం చేస్తున్నాడు మీ కూడా అనడంతో వాళ్ళు కొంచెం డల్ అయ్యేవాళ్ళు. సో చాలాసార్లు ఏం చేస్తున్నారు ఏంటని వాళ్ళకు అర్థం కాదు. ఎందుకంటే ఫిల్మ్ అనేది 3-4 monthsలో ఫినిష్ అయ్యేది. సో నేను 6 years టైం తీసుకున్నాను ఈ ప్రాజెక్ట్ చేయడానికి. సో వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు, అవమానాలు ఫేస్ చేశారు. ఫైనల్గా సినిమా చూస్తారు హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకున్నాను. ఎలా అనిపిస్తుందమ్మా? మీ కుమారుడు 5 సంవత్సరాల పాటు కష్టపడి సినిమా ఇలా సక్సెస్ అయింది, ఏమనిపిస్తుంది? బాగుంది, మరీ చూడాలని ఉంది. సినిమా బాగుంది. వద్దన్నావా? అప్పుడు సినిమా ఉద్యోగం వదిలేసి సినిమా వైపు వెళ్తుంటే వద్దన్నారా? కొంచెం ఇంకా లోకల్ ఉండేదానికి కొద్దిగా బాధపడ్డాం, కానీ ఇక పైకి వెళ్ళిపోతా ఉంటే ఏమనిపించలేదు, మంచి సంతోషంగానే ఉంది. బాగుంది. ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది, బాగుంది సినిమా. ఈ చిన్నప్పటి నుంచి కూడా నా కొడుకుని మొదటి గవర్నమెంట్ స్కూల్లో కూడా మంచిగా 6వ తరగతి కాంచి చదివి మంచి మిడ్ మార్కులు వచ్చినాయి. ఆ నుంచి గురుకుల సీట్ వచ్చింది. గురుకుల నుంచి ఐఐటికి వెళ్ళిపోయాడు. ఐఐటి నుంచి మంచి బ్రహ్మాండ యూనివర్సిటీ ఇష్యూ ర్యాంక్ వచ్చింది బాగా. ఇక జాబ్ కూడా 30 లక్షల ప్యాకేజ్ వచ్చింది సంవత్సరానికి. బెంగళూరులో 3 నెలలు చదివాడు, చేశాడు. మాకు తెలవకుండానే వాళ్ళ బ్రదర్కు చెప్పి ఈ ఫీల్డ్కి వచ్చాడు. ఏందని ఏ సంగతి అని చూస్తే రాను మాకు కూడా ఇది ఇట్లా ఏం సంగతి అని మాకు చాలా ఆలోచన పడి ఏంది డాడీ ఇట్లా ఇచ్చినావు, నేను సినిమా తీయదలుచుకున్నా, నేను ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నా, ప్రజలతో నేను నమ్మకం అయ్యి ఆ సినిమా నా దృష్టి మొత్తం చెప్పిన, నా మైండ్ పెట్టినా, నేను దాన్నే సక్సెస్ చేసి మీకు చూపిస్తానడు. ఈరోజు దాన్ని కళ నెరవేర్చాడు. నాకు సంతోషంగా ఉంది, జనం కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఏదైతే డైరెక్టర్ ఉన్నారో విక్రమ్ రుద్ర, సో తన గురువు గారి స్టోరీని, రియలిస్టిక్ స్టోరీని ఒక సినిమాలాగా మలిచి కబడ్డీ అంటే గ్రామీణ ప్రాంతంలో ఎక్కువ కూడా ఆదరణ ఉన్న ప్రమాణం కబడ్డీ పై స్థాయిలో ఏం జరుగుతుందనే విషయాన్ని నిజమైన రీతిలో చూపిస్తూ ఒక ప్రేక్షకులను అయితే ఇట్లనే కట్టిపడేసిన పరిస్థితి కనపడుతూ ఉంది. మొత్తంగా సినిమా విడుదలైన అన్ని సెంటర్లో కూడా ఇటు మొత్తం కూడా విజయవంతంగా ప్రదర్శించబోతున్న పరిస్థితి కనపడుతుంది. సో ఈరోజు వాళ్ళ బంధువులు, గ్రామస్తుల మధ్యనైతే ఒక విజయోత్సవ సంబరాలు అయితే చేసుకో ఉన్నారు. సో మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్దాం సినిమా యూనిట్కు. ముఖ్యంగా డైరెక్టర్ గారికి, సూర్యాపేట జిల్లా వాసి కావడం ఇక్కడ సూర్యాపేట జిల్లాలందరికీ కూడా ఒక ప్రౌడ్గా చెప్పుకునే పరిస్థితి. డైరెక్టర్
విక్రాంత్ రుద్ర గారు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది